సరైనదే. ఆ అధికారం ఈసీకి ఉందన్న సుప్రీంకోర్టు. ఓటర్ లిస్టులో పేరు తొలగిస్తే పౌరసత్వం రద్దయినట్టు కాదు. కోసం పౌరసత్వ పరిశీలనలో ఈసీ పాత్ర పరిమితం. సిటిజన్షిప్ లేదని తొలగించే ఓట్లు వివరాలను కేంద్రానికి సమర్పించాలి. వారి పౌరసత్వం అంశాన్ని కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తుందని వెల్లడి. ఓటర్ల జాబితా తయారీ, సవరణ సమయంలో పౌరుల పౌరసత్వ హోదాపై పరిమితమైన పరిశీలన జరిపే అధికారం ఎన్నికల సంఘంకి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈసీ పరిశీలనను పౌరసత్వానికి సంబంధించిన తుది తీర్పుగా పరిగణించరాదని, పౌరసత్వం చట్టం కింద ఆ తుది అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోనే ఉంటుందని తేల్చి చెప్పింది. ఓటరు జాబితా నుంచి పేరును తొలగించినంత మాత్రాన ఆ వ్యక్తికి పౌరసత్వం లేదని ఈసీ చట్టపైన ప్రకటన చేసినట్లు కాదని తెలిపింది. బాగానే తెలిపింది, కానీ ఇప్పుడు ఈసీ చేస్తేంది తుది నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం చేస్తేంది. ఇప్పుడు ఈసీ ఎవరి చేతుల మీద నడుస్తుందని భావిస్తారు ప్రజలంతా? స్వచ్ఛందంగా నడుస్తుందని భావిస్తురా? వాస్తవానికి స్వచ్ఛంద సంస్థ కావచ్చు, సపరేట్ దానికి విధి విధానాలు ఉండవచ్చు, కానీ ఎవరి గైడ్ లైన్స్లో పనిచేస్తుందన్న భావనతో ఉన్నాం దేశ ప్రజలు. బాజాప్తా కేంద్ర ప్రభుత్వం అంటే చెప్తే అట్లా ఉంటుందన్న భావనలోనే ఉన్నాం. ఇంకా దాపరికాలే ఉన్నాయి. వీళ్ళు చేస్తేంది, వాళ్ళు చేస్తేంది. ఏమంటారు, శాస్త్రం ఉంటుంది కదా, ఏ రాయితో కొడితేంది పన్ను ఇవ్వడానికి. రాష్ట్రంలో అరాచకానికి బీఆర్ఎస్ కుట్ర. బాల్క సుమన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో అసహనం పెరిగింది. సింగరేణి ఆస్తులను అనడం అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దాడి చేయడమే. బాల్క సుమన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. అధికారాన్ని కోల్పోయాక బీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోతున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు చిత్కరించుకుంటున్నారని, అందుకే సమాజంలో హింస, అరాచకం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని, సింగరేణి భవనాలు కాలబెట్టాలని, రైల్వే పట్టాలు కోయాలని బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ స్వభావాన్ని బయటపెట్టాయని మండిపడ్డారు. భలే నోరు లేచింది దీని మీద. మరి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద మాట్లాడలేదు ఇదే కిషన్ రెడ్డి. ఇప్పుడు బాగానే మాట్లాడతారు, అట్లా ఏం లేదు. ప్రజల మద్దతు లేదని తేలిపోయింది. బాల్క సుమన్ వ్యాఖ్యల దుర్మార్గం. బండి సంజయ్ విధ్వంసంతో వసూలు చేయాలన్నదే బీఆర్ఎస్ గేయమని ఫైరు. బాల్క సుమన్పై చర్యలు తీసుకోండి. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంకి బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చగొట్టిండు. డీజీపీకి, ఎమ్మెల్సీలకు అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్ ఫిర్యాదు. రైలు పట్టాలు కోసేయాలనడం ఉన్మాదం. బాల్క సుమన్పై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేయాలి. మంత్రి పొన్నం. సుమన్ బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్. భలే విరుచుకబడుతుర్రు. అది జరిగింది లేదు, పోయింది లేదు. సరే, అది తప్పే, వాస్తవానికి తప్పే, ఆయనకి ఎలాంటి అధికారం లేదు. మరి దాని మీదనే చర్యలు తీసుకోరు. అది ప్రభుత్వం అట్లా కూడా చేయట్లేరు కదా. ప్రజలుగా మేము ఏం కోరుకుంటున్నాం? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పిండు కిషన్ రెడ్డి? ఇగో బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ రాజకీయాలట. ఏ అవినీతితో బయట పెట్టవయ్యా అని 2.5 ఏళ్ళ నుంచి 3.5 ఏళ్ళ నుంచి కండ్లు గాయాలు కాసినాడు చూస్తుంటే ప్రజలం. అది బయటికి తీయలేకపోతుంది. సిబిఐగా మీకు అప్పచెప్పిన కాళేశ్వరంను మీరు తీయలేకపోతుంది. వీళ్ళ చేతులు ఉన్న ఫోన్ ట్యాపింగు, ధరణి, కార్ రేసింగు, ఇట్లా ఒక్కటేంది ఎన్నునే అన్ని వీళ్ళు టైంపాస్ చేస్తారు తప్ప వీళ్ళు బయటికి తీయలేకపోతుంది. మళ్ళీ మాట్లాడితే అవినీతి. అవినీతి ఏందో బయట పెట్టండి బాబు అని మేము ఎదురు చూస్తున్నాం కళ్ళు కాయలు కట్టినట్టు. ఇప్పటి వరకు ఏం ఒక్క పాయింట్ కూడా బయట పెట్టలేకపోతుంది. మరి ఆయన వ్యాఖ్యలను ఖచ్చితంగా ఖండించాల్సిందే. అది ప్రజల సొమ్ము, నీది కాదు, ఆయనది కాదు, ఇంకో పార్టీ అయినది కాదు. మీ పార్టీలు ఇవాళ వచ్చి రేపు పోయి బొందలు కలుస్తాయి. ప్రజలు శాశ్వతంగా ఉండేటోళ్ళు, పార్టీలు శాశ్వతం కాదు కదా. రోజు ఏమంటారు, టర్మ్కి ఒక జెండా ఎగురుతుంది. ఇక్కడ పార్టీలు శాశ్వతం కాదు, వాళ్ళ మనుషులు కూడా శాశ్వతం కాదు. ప్రజలు వాళ్ళ అవసరాలే శాశ్వతాలు కాబట్టి, అది ప్రజా ఆస్తి కాబట్టి ఏ ఒక్కరికి దాని మీద దాడి చేసే హక్కు లేదు. కానీ కనీసం మరి దీని మీద చర్యలు తీసుకొని చూద్దాం. బాల్క సుమన్ అనేసరికి అల్గా కనబడ్డాడులే. ఇదే మాట కేటీఆర్ అంటే మీ స్పందన ఎట్టుండు? గర్జున వణుకుదురులే, ఇట్లా తీవ్రంగా స్పందిద్దురా స్పాట్లా? సరే, ఎవరన్నా దాని మీద మరి చర్యలు తీసుకోరు దాని మీదన్నా. అట్ట కూడా చేత కాదు, ఏదో డైలాగులు వేయడం వదిలిపెట్టడం అంతే. మైనింగ్ మాఫియా 1000 కోట్ల మేత. గత ప్రభుత్వ హయాంలో భారీగా రాయల్టీ, జీఎస్టీ, సినరేజ్ ఫీజుల ఎగవేత. నిబంధనలకు విరుద్ధంగా 1000 టన్నుల గ్రానైట్ అక్రమ తరలింపు. నకిలీ వేబిల్లులు, తప్పుడు నివేదికలతో మోసాలు. కరీంనగర్లో 3, ఖమ్మంలో 1 గ్రానైట్ క్వారీలో మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణ.
భారీ ఎత్తున అక్రమాలు బట్టబయలు. పాలమూరులో విలువైన క్వార్ట్స్ నాణ్యత లేనిదిగా చూపి భారీ గోల్మాల్. సిరిసిల్ల మానేరు నుంచి 100 కోట్ల ఇసుక లూటీ. సిఐడి విచారణ కోసం నివేదిక అందించిన మైనింగ్ శాఖ. రాష్ట్రమంతా ఎంక్వైరీ చేస్తే భారీ స్కామ్లు బయటకు వస్తాయంటున్న అధికారులు. ఇది 2.5 ఏళ్ల తర్వాత, అది కూడా మొన్న మీ కొన్ని బొగ్గు స్కామ్లు జరుగుతున్నాయని వాళ్ళు చెప్పిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది. ఇది ఎన్ని రోజులు పత్తలేదు. పోనీ మరి దీని మీద విచారణ చేయని, ఈ మైనింగ్ అవినీతిని విచారణ చేసి బయటికి తీరు గత ప్రభుత్వం ఏం అవినీతి చేసిందో అదన్న చేతనవుతుందా? మళ్ళీ దీంట్లో కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారా? 2.5 ఏళ్ళు దాటిపోయింది. మొన్న మీ బొగ్గు స్కామ్ అని హరీష్ రావు మాట్లాడిన తర్వాత ఇది గుర్తొచ్చింది మీకు. అంటే ఒకరికొకరు టిట్ ఫర్ టాట్ అన్నట్టే ఉంది. ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు మీరు. ఇప్పుడు ఆయన అవినీతి బయటికి తీసేయలేదు, ఈయన అడ్డగోలు సంపాదన వాళ్ళు బయటికి తీసేయలేదు. వాళ్ళు ఒక డైలాగ్ వేయాలి, వీళ్ళు ఒక డైలాగ్, వీళ్ళు డైలాగ్ వేయాలి, వాళ్ళు డైలాగ్, ఇదే నడుస్తుంది దందా. అవినీతి బయటికి తీసి అరెస్ట్ చేసిన పాపాన్ని అయితే పోట్లేదు. ఎవరిని చేస్తారు అరెస్టు? ధర్నాలు నిరసనలు వ్యక్తం చేసిన రైతులను, అసహనంతో వాళ్ళ ఆకలి కడుపు మంటకు ధర్నాలు చేస్తే రైతులను అరెస్ట్ చేస్తారు. ఓడని నిజాలు మాట్లాడితే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు. ఇంతకు మించి మీరు వాళ్ళ అవినీతి తీసి అరెస్ట్ చేసిన మొక్కలేనా ఈ 2.5 ఏళ్లలో? ఎవరి అన్న ఎవడైతే నిజాయితీగా మాట్లాడతాడో, అమాయకుడు ఉంటాడో, సామాన్యుడు ఉంటాడో వాడిని లోపడేస్తారు. బడా బాబులు గత రాజకీయ నాయకులు చెప్పిన అవినీతి బయటికి తీసుడు ఉండదు, వాళ్ళని వేసుడు ఉండదు. ఎస్ఆర్హెచ్ ఇంటికి ఐపీఎల్ లీగ్ దశలో పరుగుల సునామీ సృష్టించిన సన్ రైజర్స్ ఇంటిపాట పట్టింది. అయిపోయింది. 6 ఇంకో మ్యాచ్ ఆడి దాంట్లో గెలిచిన వాళ్ళు ఫైనల్ పోతారు. ఆర్సీబీ ఆల్రెడీ ఫైనల్ పోయింది. కర్ణాటక కొత్త సీఎంగా డీకే. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నియామకానికి లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం పదవి నుంచి దిగిపోయి రాజ్యసభకు వెళ్లడానికి సిద్ధరామయ్య అంగీకరించినట్లుగా సమాచారం. తుమ్మిడిహట్టి ఎత్తు పెంపును పరిశీలించండి. బ్యారేజీ ఎత్తు 145 మీటర్ల కన్నా ఎక్కువ ఉన్న మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువే. ఎఫ్ఆర్ఎల్ పెరిగితే తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీరు తెచ్చుకునే అవకాశం. ఈ అంశాలపై చర్చించేందుకు వచ్చే తెలంగాణ ప్రతినిధి బృందానికి టైం ఇవ్వండి. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ. సిబిఎస్ఈ ఫలితాల్లో భారీ అవకతవకలు. కోఎంకు కాంట్రాక్టు ఎట్లిచ్చారంటూ రాహుల్ గాంధీ ఫైర్. గతంలో గ్లోబరీనా పేరుతో తెలంగాణలో ఇదే తరహాలో తప్పుడు. 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆ సంస్థ చేతిలో ఎలా పెట్టారని నిలదీత. ఇక మీరు నిలదీసుడు, వాళ్ళు పెట్టుడు, ఇదే నడుస్తుంది తప్ప ఇంకా న్యాయం జరుగుతుందా? జిహెచ్ఎంసీలో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. మంత్రి పొంగులేటి. ఆడబిడ్డల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం. బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కట్టకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. నా సవాల్కు కేటీఆర్ సిద్ధమైన. ఇందిరమ్మ ఇండ్లు కట్టిన ఊర్లలోనే ఓట్లు అడుగుతామని వెల్లడి. ఈ డైలాగులు మీరు వేయకపోతారా, వాళ్ళు వేయకపోతారా? ఏమన్నాడు మొన్న? ఒక్క ఇందిరమ్మ ఇల్లు చూపెట్టినా నేను రాజకీయాన్ని అర్థం తీసుకుంటా అనేసరికి 2 రోజులు కాలే 1,00,000 ఇండ్లు కట్టి చూపిస్తా, ఇక అడితేనే నేను ఎలక్షన్స్కి వస్తా. మరి గత ముఖ్యమంత్రి కూడా గట్లనే చెప్పిండు, అవి చేస్తేనే ఈ ఓట్లు అడుగుతా, నా తల తెగిపడ్డా, నేను అబద్ధం ఆడను, దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని ఆ ప్రభుత్వంలో కూడా నువ్వు పనిచేసినావు. మీదంతా ఒకటే బ్యాచ్. అల్లున్నప్పుడు అల్లపాట, ఇల్లున్నప్పుడు ఇళ్ళపాట. ఇప్పుడు 1,00,000 ఇండ్లు నువ్వు కట్టి ఇచ్చి పోటీ చేస్తావులే. ఇప్పటి వరకు ఇచ్చిన మరి హామీలు అంటే మీరు ఇప్పటికిప్పుడు డిసైడ్ అయితేనే ఈ రూల్సా? మరి ఎలక్షన్స్కి హామీ ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు, ఏమైందా? తులం బంగారం మాట ఎడిపోయింది, నిరుద్యోగ భృతి ఎడిపోయింది, మహిళలకు అది ఎడిపోయింది. ఇవన్నీ మాటలు కావా? మరి అవి హామీలు కావా? గాలికి పోతాయి. కానీ ఇది మాత్రమే దీని మీదే నిలబడతావా? ఇప్పుడు ఈ గట్టి అయిపోతే పోటీ చేయ, మరి ఆ హామీలు ఇవ్వట్లేరుగా, పోటీ చేయకుండా. ఈ ప్రజలను మభ్యపెట్టే మాటలు తప్ప ఉపయోగం లేదు, ఏం లేదు. మళ్ళీ ఈ 2 రోజులకు గుర్తుండేది ఎవరికి? మళ్ళీ ఎలక్షన్స్ వరకు అడిగేదెవరు? అప్పుల బాధ. మామిడి తోటలో నష్టం. ఒకే ఫ్యామిలీలో 4 బలి. భార్య పిల్లలను సంపులో ముంచి ఉరేసుకున్న బాధితుడు. ఫైనాన్సర్ల వేధింపులే కారణమని సెల్ఫీ వీడియో రికార్డు. వనపర్తి జిల్లాలోని సల్కేలపురంలో విషాదం. అప్పులు ఇచ్చిన వాళ్ళ టార్చర్ భరించలేక ఇంటికి పెద్ద తీసుకున్న నిర్ణయం మొత్తం ఫ్యామిలీనే బలి తీసుకున్నది. మామిడి తోట గుత్తకు తీసుకున్న బాధితుడు. తోట యాజమానులు అప్పు ఇచ్చిన వారు డబ్బుల కోసం ఒత్తిడి పెంచడంతో భార్య కూతురు కొడుకును తోటలోని నీటి సంపులో ముంచి చంపేశాడు. తర్వాత తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లా కిల్లా గణపురంలో మండలం సల్కేలపురంలో బుధవారం జరిగిన ఈ ఘటన విషాదం నింపింది. దేవకద్ర మండలం దోకూరు గ్రామానికి చెందిన గంగల నరసింహులు 40 సర్కల. దీనివల్ల ఏమొస్తుంది? ఇప్పుడు 2 బిడ్డల్ని, భార్య, నువ్వు, 4 చచ్చిపోయారు. ఇప్పుడు అప్పులో అప్పు తీరుతుందా? మీకేమన్నా ఉపశమనం కలిగిందా? శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని విడిపోయారు. దీనివల్ల చనిపోయేంత ధైర్యం ఉన్నప్పుడు వాళ్ళని ఎదుర్కొనేంత ధైర్యం ఉండాలి కదా. అప్పులో ఏం చేస్తారండి? ఇప్పుడు నువ్వేం లంగ పని చేస్తే భయపడాలి, తప్పు చేస్తే భయపడాలి, బెట్టింగ్ల అప్పులు అయితే భయపడాలి.
నువ్వు తోట తీసుకున్నావు, అది దరిద్రం బాలేక గాచారం బాలేక నష్టాలు వచ్చినాయి, దానికి ఓడేం చేస్తాడు, నెక్స్ట్ టైం ఇస్తా అని చెప్పాలి, మీదికి వచ్చి కూర్చుంటే కొట్టమని చెప్పాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ పోవాలి, న్యాయస్థానాల్లో ఆశ్రయం కోరాలి. నా పరిస్థితి ఇట్లుంది, నా భార్య బిడ్డల పరిస్థితి ఇది, నేను ఈ పని చేద్దామని అప్పు తీసుకున్నా, గీడ వెళ్ళట్లేదు, మరి నన్ను ఏం చేయమంటారని న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా, పోలీసులకు అడిగిపోవాలి. అవతలోడు మన మీద దాడి చేస్తానికి ప్రయత్నించినప్పుడు భయపడి ఇప్పుడు నీ జీవితం, ఇద్దరు పిల్లల జీవితం, భార్య జీవితం ఆగమైపోయా. ఇప్పుడు ఎవరికి నష్టం? అప్పులో అప్పు మునిగిపోయినట్టే కదా. అదే నువ్వు చచ్చిపోయేంత ధైర్యంగా ఉన్నోనివి, అప్పులు తీర్చే ధైర్యం ఎందుకు? ఇప్పుడు తీర్చలేకపోతే ఇంకా సంవత్సరాన్ని తీరుస్తావా? మామిడి తోటలు నష్టాలు రావడం, అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఏమంటారు పెరగడంతో నరసింహులు మంగళవారం అర్ధరాత్రి దాటాక భార్య కూతురిని నీటి సంపులో ముంచి చంపాడు. కొడుకు ఈత వస్తుందని తెలిసి అతడి కాళ్ళు చేతులు కట్టేసి సంపులో ముంచేశాడు. భవిష్యత్తు ఆ పిల్లలది. నువ్వు చేసిన అప్పులకు వాళ్ళని ఎందుకు వాళ్ళు తీసుకున్నావు? నువ్వు చేసిన అప్పు, ఆ ఇల్లు వాకిలు ఉంటే అమ్మి తీర్చాలి, ఏది లేకుంటే పోరాడాలి, చెప్పాలి. ఇప్పుడు చచ్చిపోతే ఇప్పుడు వాళ్ళకు ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు, మీ బంధువర్గం అంతా బాధపడడమే. ఏం ఉపయోగం దీనివల్ల, ఈ చర్య వల్ల? ఎవరికి లాభం ఈ చర్య వల్ల? పోనీ సమాజానికి ఏమైనా మెసేజ్ ఇచ్చినట్టు అట్ట కూడా కాదు. ఈ క్షణిక ఆవేశాలలోనే అవతలని చంపడం వీళ్ళు దక్షలో జరుగుతుంది సమాజంలో. ఎంతకన్నా అవగాహన కార్యక్రమాలు చేపడతారు? 40 ఏళ్ళు ఉన్న నీకు ఆలోచన జ్ఞానం లేదా చెప్పు? ఇప్పుడు పిల్లగానికి 15 ఏళ్ళు, కూతురుకు 13 ఏళ్ళు, పాపం ఇంకా 10th 15 ఏళ్ళు అంటే 10th క్లాస్ చదువుతున్నట్టుంది. బంగారం లాంటి భవిష్యత్తు వాళ్ళిద్దరు పిల్లలది. వాళ్ళు ఏమయ్యేటోళ్ళు రేపటి రోజున నీ అప్పులకు 100 రెట్లు సంపాదించేటోళ్ళు, ఏం చేసేటోళ్ళు తెలియదు కదా. వాళ్ళ భవిష్యత్తును నువ్వు ఎట్లాగేం చేస్తావు? నీ క్షణిక ఆవేశానికి లోనై నువ్వు అప్పు తీర్చలేనన్న భయపడి, అరే చచ్చిపోయేంత ధైర్యం ఉన్నోనివి అప్పు వాళ్ళకు కన్విన్స్ చేసేంత ధైర్యం లేదా? ఏం చేస్తారు? అప్పు వాళ్ళు మీద పడి కొడతారా? కొడితే వాళ్ళ మీద కేసు అవుతుంది. ఇప్పుడు నువ్వు నీ కాడు ఉంటే ఆస్తి అమ్ముకుంటారు. ఇప్పుడు నువ్వు కుటుంబం అంతా చచ్చిపోయారు, ఒకవేళ ఆస్తి ఉన్నా ఏమవుతుంది? అది నీకు ఇల్లు వాకిలో ఉంటే అమ్ముకొని అప్పు తీరుపు, ఏది లేకుంటే అప్పులకు చెప్పు, కుసబెట్టి ఏం చేయమంటారు చెప్పున్నానని. వాళ్ళు ఏం చేస్తారు? నీ కాడ ఏం లేనప్పుడు ఏం చేస్తారు? కొడతారు. కొడితే వస్తుంది ఆస్తి, కొడితే తీరుతుంది అప్పు. నిన్ను టార్చర్ పెడుతున్నారు మెంటల్గా. నువ్వు పిలవాలి, అందరిని పిలిచి కూర్చోబెట్టి చెప్పాలి ఇది నా పరిస్థితి అని. వాళ్ళే ఇంకా నీకు సహాయం చేసి అప్పు తీర్చడానికి మార్గాలు చెప్తారు. ఆప్షన్ లేదు కదా. దయచేసి ఇలాంటి ఘటనలు చూసైనా మారండి. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. చావు కన్నా పెద్ద సమస్య ఏది ఉండదు. పరువుకు నువ్వు విలువిస్తే పరువు ఉంటుంది. ఇక్కడ నువ్వు పరువు పోయే పని ఏం చేసినావు? తోటకు అప్పు తీసుకున్నావు, నష్టాలు వచ్చినాయి, సరే వేరే వేరే అప్పులు చేసి ఉంటావు, దాంట్లో పరువు పోయే అంశం ఏం లేదు. బ్రతకడానికి చేసిన అప్పే అది, లంగా తిరుగులు తిరగడానికి, జలసాలు చేయడానికి కాదు కదా. కాబట్టి కొంత ఆలోచించాలి. మీ మనుషులం అనేటోళ్ళం చిన్న చిన్న కష్టాలకు అప్పులు ఎన్ని కోట్లని ఉండని, నీ తలకు మించిన భారం ఉండని, నీ కాడ వస్తుంటే అమ్మి, లేకపోతే చిన్న తీర్పు, అంతమించి నేను చేసేది ఏం లేదు. ఎవడైనా ఎంత అప్పులున్నా సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ఐపీలు పెట్టిపోతారు. ఒక్కొక్కటి 1000 కోట్లు మన ప్రజల సొమ్ము దొప్పుకొని బ్యాంకులలో. వాళ్ళకు లేని సిగ్గు మీకెందుకే? వాళ్ళకు లేని పరువు మీకెందుకే? కష్టపడి జీవించేటోళ్ళు ఎందుకు ఈ క్షణిక ఆవేశాలకు లోనే మొత్తం కుటుంబాన్ని బలి చేసుకుంటారు? ఏం లాభం దానివల్ల? ఎవరికి ఏమన్నా ఉపయోగం ఉందా దానివల్ల? కేరళ మాజీ సీఎం పినరయి ఇంట్లో ఈడీ సోదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో రైడ్స్. విజయన్ కుమార్తె వీణపై మనీ లాండరింగ్ కేసు, కూతురు కంపెనీకి అక్రమ చెల్లింపుల ఆరోపణలతో తనిఖీలు. ఈడీ వాహనాలపై కార్యకర్తల రాళ్ల దాడి. అట్టుడికిన కేరళ కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతుందని విజయన్ ఫైర్. రైతులను ముంచిన అకాల వర్షం. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు, మక్కలు, వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల పాటలు. ఇట్లుంది నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ అట్లా పరిస్థితి. నిన్న ఏమంటాడు ఆయన? కొనుగోలులో ఎలాంటి ఇబ్బంది లేదు, ఏం ఇబ్బందులు కావు. కొనకాట్ల రోడ్ల మీద పోసి అకాల వర్షాలు పడి అది ప్రాబ్లం. కొందరు ఎండకి ఎండుతుంటే ఇంకొలు వానాలు తడుస్తారు. తెలంగాణలో ప్రతి గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్. T-Fiber ప్రాజెక్టు అమలు, ఒప్పందం త్వరగా కూర్చుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరిన సీఎం. ఇట్లుంది పరిస్థితి. వెనకడికి ఓ శాస్త్రం ఉంటుంది, మరి అది వాడచ్చో వాడరాదో కానీ వాడతా. మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగి నూనె అన్నాడట. హైస్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వద్దు అనట్లే, అది ఇవ్వాలంటే దానికి కావాల్సిన సౌకర్యాలు కూడా చేయాలి. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు అమెండెడ్ భారత్ నెట్వర్క్ కార్యక్రమం కింద
ఫైబర్ ప్రాజెక్టు అమలు ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో బుధవారం ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో నెట్వర్క్ దెబ్బతిన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలోని 3089 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ పనులు అత్యంత ప్రాధాన్యత చేపట్టి మిగతా ప్రాంతాల్లో సమానంగా ఆధునిక ఫైబర్ మౌలిక సదుపాయాలు అనుసంధించినట్టు వివరించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించిండు. షెయిరి దాని పేరు దీని పేరు చెప్పి నిధులు తీసుకురాలి, అవి ఎడిపోతాయో ఏం కాదో మరి. ఆ గ్రామంలో హై స్పీడ్ ఇంటర్నెట్ చూసిన పాపాన్ని ఇప్పటివరకు అయితే ఓడిపోలేదు.